నేను విప్రోలో జాయిన్ అవ్వకముందు జాయినింగ్ డేట్కి ముందే విప్రో నుంచి వెల్కమ్ కిట్ అనేది ఇంటికే వచ్చింది, ఇంటి అడ్రస్కే. సో ఫస్ట్ టైం నాకు ఒక కార్పొరేట్ ఆఫీస్ నుంచి ఈ విధంగా వెల్కమ్ కిట్ రావడం చాలా సంతోషం వేసింది అనమాట. ఫస్ట్లో అందులో ఒక బాటిల్ ఇచ్చారు, తర్వాత ఒక డిక్షనరీ ఇచ్చారు, ఒక పెన్ ఇచ్చారు, ఐడి కార్డ్ ఇచ్చారు. అలా విప్రోకి సంబంధించినవన్నీ, అంటే కంపెనీకి రిలేటెడ్ ఒక ఎంప్లాయ్కి ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక రిక్రూట్మెంట్ కాకముందే, అంటే రిక్రూట్మెంట్ అయిన తర్వాత ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఇచ్చారనమాట. ఇది 5 హ్యాబిట్స్, విప్రోకి సంబంధించిన 5 హ్యాబిట్స్, ఒక డైరీ, ఒక పెన్ను. సో ఈ విధంగా వెల్కమ్ కిట్ అనేది ప్రతి ఒక్కరికి అప్లై చేసుకున్న, రిక్రూట్ అయ్యి సెలెక్ట్ అయిన ప్రతి ఎంప్లాయ్కి ఇంటికే వాళ్ళకి వస్తుందన్నమాట. వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉన్నా కూడా వస్తుంది. నాకు అప్పటికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండింది, బట్ జస్ట్ ఒక 10 days అలా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే మళ్ళీ ఆఫీస్కి రమ్మని చెప్పారనమాట. ఈ విధంగా నాకు వెల్కమ్ కిట్ అనేది విప్రో నుంచి వచ్చింది. హలో గైస్, వెల్కమ్ టు లైఫ్ డ్రీమ్ ట్రివ్యూ. ప్రతి ఒక్కరికి వాళ్ళ ఆఫీస్ జర్నీ అనేది ఒక మెమరబుల్గా ఉంటుంది. అలాగే నాకు కూడా ఒక మెమరబుల్ నా ఆఫీస్ జర్నీ. చాలా చాలా స్వీట్ మెమరీస్ని ఇప్పటికీ నాకు ఇస్తుంది నా ఆఫీస్ విప్రో. బాగ్మనీ టెక్ పార్క్లో నాకు 2022లో జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు నాకు ఆ కార్పొరేట్ లొకేషన్, ఆ ఫీలింగ్, ఆ ఎన్విరాన్మెంట్ అంతా తెలియనప్పుడు ఒక పల్లెటూరు మొద్దులాగే వెళ్ళాను నేను కూడా. ఫస్ట్ ట్రైనింగ్ రూమ్కి వెళ్ళిన తర్వాత మైక్ చేతిలో పెట్టి నీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ చెప్పని చెప్పారనమాట. అదే ఈ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అనమాట. తర్వాత నీకు ఏ హ్యాబిట్ ఎక్కువ ఉంది అంటే ఏదో సింగింగ్ అలా అలా టచ్ ఉందంటే నన్ను సాంగ్ పాడమన్నారనమాట. ఇక్కడ ఏంటంటే అప్పుడు నాకేదో బర్త్డే విషెస్ ఏదో సంథింగ్ ఉంది. నాకు బర్త్డే విషెస్ అనేది చెప్తున్నారు. నిజానికి నాకు అది అప్పట్లో నాకు బర్త్డే కాదు, కానీ ముందుగా చెప్తున్నారనమాట. ఎందుకంటే ట్రైనింగ్ టైంలో ఒక్కొక్క టాపిక్, ఒక్కొక్క ప్రాజెక్ట్స్ మీద ఒక్కొక్కరికి ట్రైనింగ్ ఇస్తున్నారు. ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్కడోళ్ళు అక్కడ స్ప్లిట్ అయిపోతారు అనమాట. ఒక్కొక్క వేరే టీంకి స్ప్లిట్ అయిపోతారు. అందుకని చెప్పేసి నాకు వీళ్ళంతా కలిసి ఏం చేస్తున్నారంటే బర్త్డే విషెస్ చెప్తున్నారు అనమాట. యాక్చువల్గా నాకు ఆఫీస్ లైఫ్లోకి నేను ఎంటర్ అయిన తర్వాత నాకు పెట్టిన నిక్ నేమ్ ఏంటంటే ఐవోరు. కారణం ఏంటంటే నాకు స్కూల్ టీచర్గా కొద్ది రోజులు ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. సో దాన్ని తెలుసుకొని వీళ్ళంతా కలిసి ఏం చేశారంటే నాకు నిక్ నేము ఐవోరు అనేసి పెట్టారనమాట. సో అలా నా ట్రైనింగ్ అంతా 6 months నా ట్రైనింగ్ కేకగా జరిగిందనమాట. విప్రో ఆఫీస్ అంటే ఇలా ఉంటుందా అనేసి అట్లా అంత మంచిగా జరిగిందనమాట. తర్వాత నా క్లయింట్ మార్చారు, నేను క్లయింట్ ఆఫీస్కి షిఫ్ట్ అయిపోవడం జరిగింది. అక్కడ ఫుడ్ కానీ, ఆఫీస్ ఎన్విరాన్మెంట్ కానీ, నీట్నెస్ కానీ నాకు ఫస్ట్ టైం బెంగళూరు కల్చరు, టెక్ పార్క్ కల్చరు, లోపల ఎంప్లాయీస్ మధ్య కల్చరు, ఇవంతా అప్పుడే తెలిసిందనమాట. సో ఇదంతా ఆఫీస్లో ట్రైనింగ్ టైంలో మాకు, అంటే ఇంకా ట్రైనింగ్ అయిపోయి ఎవరు వాళ్ళు ఏ ప్రాజెక్ట్ వాళ్ళ ప్రాజెక్ట్కు డిస్పస్ అయిపోయే సమయంలో ఈ ఎంజాయ్మెంట్ అంతా జరిగింది. ఈవిడ మా ట్రైనర్ అనమాట. సో ఇకపోతే మా గ్యాంగ్ని నేను పరిచయం చేస్తా, శ్వేత అనమాట. ఈమె మదనపల్లి. ఇక వీళ్ళంతా నా గ్యాంగ్. ఇంకా చాలామంది ఉన్నారు, చాలామంది మిస్ అయ్యారు. సో వీళ్ళంతా మా గ్యాంగ్ అనమాట. మా ప్రాజెక్ట్లో మేమంతా ఒకే బెంచ్ దగ్గర, ఒకే డైనింగ్ హాల్ అంతా షేర్ చేసుకుంటూ ఎవ్రీ డే చాలా స్వీట్ మెమరీస్ని, ఒక గుడ్ ఎన్విరాన్మెంట్, హెల్త్ని ఒక క్రియేట్ చేసుకుంటూ ఆఫీస్లో మూవ్ ఆన్ అయిపోతున్న రోజులు అనమాట. సో పేర్లు చెప్పాలంటే ఇంకా టైం సరిపోదు అనమాట. చాలా చిన్న వీడియో ఉంది నా దగ్గర, సో చూపించేస్తున్నాను అంతే. బాలకృష్ణారెడ్డి ఈయన పేరు. సో ఏదో ఫంక్షన్స్ అప్పుడు నాకు కేక్ తినిపిస్తున్నప్పుడు ఈ వీడియో తీశారనమాట. చైత్ర, ఓకేనా. మొత్తానికి మా గ్యాంగ్ మొత్తానికి తెల్లగా ఉన్న అమ్మాయి అంటే ఈ అమ్మాయి ఒక్కతే. తర్వాత కేక్ కట్ చేస్తున్నామంటే ఎవరి బర్త్డే వచ్చినా, ఎవరి సెండ్ ఆఫ్ వచ్చినా ప్రతి ఒక్కరికి అందరూ కలుసుకొని అంతా కలిసిమెలిసి ఏ ఫంక్షన్ అయినా చేస్తామన్నమాట. సో గిరి మోస్ట్ వాంటెడ్ మై గ్యాంగ్ పర్సన్.
మా గ్యాంగ్లో మోస్ట్ వాంటెడ్ పర్సన్. ఇక మొత్తం అందరూ ఎవరికి వాళ్ళు వాళ్ళ పాత్రలు పోషించేస్తూ ఉంటారనమాట మా గ్యాంగ్లో. అంత మంచి నివారణ ఉంటుంది. ఇకపోతే ఇంకా మధ్యలో మిడిల్లో ఉన్నారే ఆవిడ మా టీఎల్, సెకండ్ టీఎల్ యాక్చువల్లీ. ఈవిడ మాకు ఫస్ట్ టీఎల్ అనేసి రష్మి అనేసి ఒక అమ్మాయి ఉండింది. ఆ అమ్మాయి రిలీవ్ అయిపోయింది. బట్ ఆ ఫోటో నేను చాలా వెతికాను, నాకు దొరకలేదు. సెకండ్ వచ్చి ఈమె నాకు అమూల్య. ఈమెకున్న ప్రత్యేకత ఏంటంటే 2017లోనే 18లోనే ఈమె మిస్ కర్ణాటక. యూట్యూబ్లో మీరు సెర్చ్ చేస్తే తెలుస్తుంది, మీకు వస్తుంది. సో ఈ గ్యాంగ్ అంతా ఏదో ఒక ఫంక్షన్కి మేము మా ప్రాజెక్ట్ వాళ్ళంతా కలిసి తీసుకున్న ఫొటోస్. సో చాలామంది వీళ్ళంతా మా ప్రాజెక్టుకు సంబంధించిన వాళ్ళంతా చాలా చాలా మంచి స్వీట్ మెమరీస్ ఇచ్చారు. బెంగాల్ నుంచి, హిందీ నుంచి, టోటల్ టాప్ టు బాటమ్ ఆల్ స్టేట్ ఆఫ్ అందరూ ఇక్కడ మేము వర్క్ చేస్తున్నాం అనమాట. ఇక ఏదో ఒక కేక్ తినాలని చెప్పేసి అప్పటికప్పుడే వెళ్ళి ఇక్కడ మా శ్వేత కేక్ డిమాండ్ చేస్తే నాగార్జున కొనిచ్చాడనమాట. సో మేము ముగ్గురం వీళ్ళంతా కేక్ కట్ చేసుకొని తింటా ఉంటే నేను వీడియో తీస్తూ ఇలా ఒక పార్ట్. సో ఇది నా జర్నీ అనమాట. ఇంకా చాలా ఉంది, టైం. ఇకపోతే ఆఫీస్లో ఇది నా బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. అప్పుడెప్పుడు మా పేరెంట్స్ 1997లో నా ఫస్ట్ బర్త్డే సెలబ్రేట్ చేశారు. తర్వాత నేను సెలబ్రేట్ చేసుకుంది ఇప్పుడే దాదాపు 27 ఇయర్స్ తర్వాత నేను సెలబ్రేట్ చేసుకున్నాను. నా బర్త్డే ఫంక్షన్ అప్పుడు జరిగినది ఈ ఫొటోస్. ఇవన్నీ క్రిస్మస్ ఆఫీస్లో ఉన్నప్పుడు క్రిస్మస్కు వచ్చిన ఫొటోస్. అప్పుడు మేము సెలబ్రేట్ చేసుకున్నాము. ఇక్కడ గిఫ్ట్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకున్నామంట. వీళ్ళు నా హెడ్సెట్ ఎత్తేసి నా హెడ్సెట్టే నాకే ఇచ్చారనమాట వీళ్ళు. చాలా ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ జాబు గుంటూరులో డెంకన్ సొల్యూషన్స్ అనేసి నా ఫస్ట్ జాబు. ఆ మిడిల్లో స్పెట్స్ పెట్టుకున్న ఆయన నా ఫస్ట్ టీయర్, నా లైఫ్లోనే ఫస్ట్ టీయర్లో ఆయన. వీళ్ళంతా ఫస్ట్ కొలీగ్స్. నాకు చాలా మంచి మెమరీస్ ఇచ్చారు గుంటూరులో ఉన్నప్పుడు. నేను చాలా సపోర్ట్ ఇచ్చారు నాకు, ఇంత దూరం నుంచి వచ్చానని చెప్పేసి. ఇదంతా ఒక లంచ్ చేసేటప్పుడు, ఏదో ఫంక్షన్స్కి లంచ్ చేసేటప్పుడు చాలా చాలా మంచి మెమరీస్ అనేది నాకు లైఫ్లో నా కొలీగ్స్ ఇచ్చారు. సో ఇదండి నా ఆఫీస్ జర్నీ. సో నా లైఫ్లో ఆఫీస్ జర్నీలో నాకు ఇంత స్వీట్ మెమరీస్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. సో ఇదండి ఇవాల్టి నా ఆఫీస్ జర్నీ వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ లైఫ్ డ్రీమ్ టీవీ. బాయ్ బాయ్.